14 సంవత్సరాల పాటు పనిచేసి మేము అడిగింది ఏంది గౌరవమేగా. అక్కడ ఏమీ పని చేయకుండా మమ్మల్ని తీసుకెళ్ళి కొండ మీద కూర్చోబెట్టమని మేము అడుగుతున్నాం. మేము అన్కండిషనల్గానే చేరుతున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ నిలబెట్ల. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, వాళ్ళ అబ్బాయి పార్టీ పెట్టాడని చెప్పి మేము వెళ్ళాం. కానీ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఏదో చేసిందని, లేకపోతే చేసింది 2004లో ఎవరో పోయి టికెట్ తెచ్చుకున్నారు, అవన్నీ కాదన్నారు. ప్రజలందరూ మమ్మల్ని నిలబెట్టారు, ఎమ్మెల్యేగా గెలిపించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా కొద్ది రోజుల తర్వాత మాకు సపోర్ట్ చేసింది. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచాం. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మరి రాజశేఖర్ గారికే ఓటేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరడం జరిగింది. అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మరి రాజశేఖర్ గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీని, పార్టీ సింబల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు, ఏ విధంగా మద్దతుగా నిలిచారు, వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత 2009లో మరి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది. 2009లో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మర్రి రాజశేఖర్ గారు ఓడిపోవడం జరిగింది.